డాక్టర్ ఏమంటున్నారు మీరు? ఎస్ మిస్టర్ మహేంద్ర గారు, తను కన్సీవ్ అయింది. కంగ్రాచులేషన్స్. అమ్మా, ఏంటన్నయ్య డాక్టర్ గారు ఇలాంటి న్యూస్ చెప్పారు? ఏమైందమ్మా? గుడ్ న్యూస్ మీకు నచ్చలేదా ఏంటి? అలా అని కాదు డాక్టర్, మేము ఎక్స్పెక్ట్ చేయలేదంతే. భగవంతుడు ఆశీర్వదించినప్పుడు అంగీకరించాలి. ఎనీవే, టేక్ కేర్ ఆఫ్ హర్. ఎస్ డాక్టర్. ఏడుకొండలవాడ వెంకటరమణ, ఇంట్లో వాళ్ళు ఏది కోరుకున్నారో అదే కరుణించావుగా స్వామి. నీకు శతకోటి దండాలు స్వామి. ఆపయ్యా, మాకేం అర్థం కావట్లేదంటే మధ్యలో నీ గోలేంటి? ఏంటన్నయ్యా నువ్వు కూడా ఏం మాట్లాడట్లేదు? ఏం మాట్లాడాలి? ఊహించనిది జరిగినప్పుడు ఎవరైనా సరే త్వరగా కోలుకోరు నిమిష. జరిగిందంతా మన మంచి కోసమే. కాదంబరి, ఆ పేపర్లు ఇచ్చేసి నీలవేణి ఇక వాళ్ళ ఊరేం వెళ్తుంది. రాజీనామా లేదు, ఏమీ లేదు. నాకు కోదండరాముడు వరమిచ్చేశాడు. అక్క, అన్నయ్య నీలవేణి మీద ఎంత ప్రేమ చూపించినా పట్టించుకోకూడదని మనం చెవులు కొరుక్కునే వాళ్ళం కదా. ఇప్పుడు తను ప్రెగ్నెంట్ అని తెలిసిన తర్వాత అలా వదిలేయటం వల్లే ఇలా జరిగిందని ఏమన్నా ఫీల్ అవుతున్నావా? బావా, పోనీ మీరు చెప్పండి. అర్చనని ఇంటి కోడల్ని చేయాలని మా అమ్మ కలలు కనేది కదా, ఇప్పుడు తన ఆశలన్నీ ఆవిరైపోయినట్టే అంటారా? మరదలా, మేము ఇంకా షాక్ లో నుండి తేరుకోనేలేదు. నువ్వు ప్రశ్నల మీద ప్రశ్నలు అడిగేస్తే సమాధానం చెప్పేదలా? మీ అక్క చూడు ఎలా బిగుసుకుపోయిందో. అక్క, విషయం ఏంటో తెలిసిపోయింది, ఇంకా తేరుకోకపోతే ఎలా? అక్క, కానీ అలా ఎలా? ఇప్పుడు ఎలా అంటే ఎలా? అది కాదండి, నీలవేణికి మా తమ్ముడికి మధ్య ముద్దు ముచ్చట ఏవీ లేవు. ఏవో కాస్త ముచ్చట్లున్నాయి కానీ
కనీసం ముద్దైనా లేకుండా ఇలా నెల తప్పిందంటే ఆశ్చర్యంగా లేదా మీకు? చిన్నపిల్లల ముందు నువ్వు ఇవన్నీ మాట్లాడక కాంచనా. బావా నన్నింకా చిన్న పిల్లని చేయకండి. ఈ సంవత్సరం నేను ఓటు కూడా వేశాను తెలుసా? నువ్వు ఉండవే, అసలు ఏం జరుగుంటుందనేది అంతుపట్టడం లేదు. చిచి, ఏదేమైనా సరే నీలవేణి ఇలా దిగజారుతుందనుకోలేదు. ఇందులో దిగజారటమే ఉంది. తాళి కట్టిన భర్త నీలవేణి తారక్కి భార్యే కదా. కానీ ఎప్పుడు ఇద్దరి మధ్య ఇంటిమసీ అనేదే కనపడలేదు. రొమాంటిక్ గా మాట్లాడుకోవడం కూడా ఎప్పుడు చూడలేదు. చాలా చాలా డౌట్స్ ఉన్నాయి బావా నాకు, కానీ ఒక్కదానికి క్లారిటీ రావట్లేదు. ఒకవేళ అమ్మ ముందు కావాలనే ఎడమోహం పెడమోహంగా నటించి రాత్రి గదిలో నీలవేణికి రొమాన్స్ పాఠాలు నేర్పించాడా? ఎందుకంటే ఇలాంటి విషయాల్లో తారక్ ఆరితేరి ఉన్నాడు కదా. నిజమే కాంచనా, అప్పుడు అర్చనతో పెళ్ళనగానే లక్షలు ఖర్చు పెట్టించాడు.